మహిళలు సమానత్వం అందుకున్న రోజే మన రోజు అవుతుందన్నారు పార్టీలు, మహిళా సంఘాల నేతలు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలన్నారు. మన దేశ విలువల్లోనే మహిళలను గౌరవించడం ఉందన్నారు. దేశాభివృద్ధిలో మహిళలు అమ్మ పాత్ర పోషించాలన్నారు. ఆడబిడ్డకు నిర్ణయాధికారం ఇస్తే ప్రపంచం ముందుకెళ్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పార్టీలు, మహిళా సంఘాలు, స్కూళ్లు, కాలేజీల్లో అన్ని చోట్ల విమెన్స్ డే సంబరాలు చేసుకున్నారు. పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. సీఎం రేవంత్, మంత్రులు, ఎంపీలు, సీఎస్ శాంతికుమారి, జీహెచ్ఎంసీ మేయర్, మహిళా నేతలు, మహిళలు వేడుకలకు హాజరయ్యారు. సమాజంలో మహిళలు సమానత్వం అందుకున్న రోజే మన రోజు అవుతుందన్నారు మంత్రి సీతక్క. నెక్లెస్ రోడ్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీతక్క. తల్లి, చెల్లిని ఎలా గౌరవిస్తున్నారో అలాగే ప్రతి మహిళలను గౌరవించాలని, అప్పుడే మహిళలకు భద్రత ఉంటుందన్నారు సీతక్క. అంతకుముందు నెక్లెస్ రోడ్లో సిటీ పోలీసులు నిర్వహించిన రన్ ఫర్ యాక్షన్ 5K మారథాన్కు హాజరయ్యారు మంత్రి. ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని గౌరవించాలి, మహిళల్ని ఎదగనివ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి సమానత్వం కోసం మహిళల్ని అన్ని రంగాల్లో ముందుంచే విధంగా పురుష సమాజం కూడా సపోర్ట్గా ఉండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కోరుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతినిత్యం మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందని తెలిపారు మంత్రి పొన్నం. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా మహిళా సంఘాలకు 600 మహిళా శక్తి ఆర్టీసీ బస్సులు అందిస్తున్నామన్నారు. విమెన్స్ డే సందర్భంగా ఎంజీబీఎస్లో పర్యటించారు మంత్రి. ఆ తర్వాత హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆర్టీసీ బస్సులో ఫలక్నుమా చేరుకున్నారు. మహిళలతో మాట్లాడారు. అనంతరం బాలికల గురుకులాన్ని సందర్శించారు పొన్నం ప్రభాకర్. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఆర్టీసీ ద్వారా నడిపేటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా కొంత నూతనమైనటువంటి విధానాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులతో పాటుగా కొంత వయసును 15 సంవత్సరాలకి సడలించి 60 నుంచి 65కు పెంచి మహిళలందరినీ సభ్యులుగా చేసి 1 కోటి మందిని మహిళలుగా చేర్చాలనే ప్రభుత్వ నిర్ణయం. మన దేశ విలువల్లోనే మహిళలను గౌరవించే విధానం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత ఆర్థికాభివృద్ధిలో మహిళలు అమ్మ పాత్ర పోషించాలన్నదే మోదీ ఆలోచన అన్నారు ఎంపీ లక్ష్మణ్. బరకత్పుర బీజేపీ సిటీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు నేతలు. ఇవాళ మొన్న మన బీజేపీ గెలిస్తే ఒక సామాన్య కార్యకర్త, ఒక కౌన్సిలర్ అనేటువంటి మహిళను ఈ దేశ రాజధానికి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి వారు నిర్ణయించి రేఖా గుప్తన్ ఇవాళ ఢిల్లీకి ముఖ్యమంత్రి చేశారంటే మీరు ఆలోచించారు. ఆడబిడ్డకు నిర్ణయాధికారం ఇస్తే ప్రపంచం ముందుకెళ్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ పాలనలో మహిళలను భాగస్వామ్యం చేశారని చెప్పారు. తెలంగాణ భవన్లో ఉమెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు కవిత. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లను జనగణనతో ముడిపెట్టిందని విమర్శించారు. అదేవిధంగా హక్కుల కోసం నా బిడ్డను ఏ స్కూల్లో వేయాలి నిర్ణయం నాకు ఉండదు, నా బిడ్డను ఎవరికిచ్చి పెళ్లి చేయాలి నిర్ణయం నాది ఉండదు. ఇట్లా అనేక రకాలుగా నిర్ణయాలలో మహిళలు వెనకబడి ఉన్నారు. సో సమాన హక్కు కావాలంటే సమాన వేతనమే కాదు, సమాన గౌరవం, సమాన నిర్ణయాధికారం ఉన్నప్పుడే సంపూర్ణంగా మహిళా సాధికారిత సాధించినట్టు అనేటటువంటి విషయాన్ని మనందరం ఆలోచన చేయాలి. ఉమెన్ డే సందర్భంగా ట్రోల్ రాయుళ్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. చేతిలో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. మహిళను వెన్నంటి ప్రోత్సహించాలి కానీ తప్పుగా వ్యవహరించవద్దన్నారు. మీ చేతిలో ఆ మొబైల్ ఉంది కదా అని చెప్పి మీరు ఏది పెట్టినా కానీ మిమ్మల్ని అడ్డుకునేవారు లేదు కదా అని చెప్పి వాళ్ళపైన ఇలాంటి ట్రోలింగ్ చేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దిగజార్చేటువంటి పరిస్థితులను తీసుకురాకండి అని చెప్పి కమిషన్ తరఫున ఒక విన్నపంగా చెప్తున్నాను, ఒక హెచ్చరికగా చెప్తున్నాను. సొసైటీలో జరుగుతున్న అన్యాయాల నుంచి మహిళలు తమను తామే కాపాడుకోవాలన్నారు విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజా వివేక్. పురుషులతో సమానంగా మహిళలు ప్రతి రంగంలో సత్తా చాటాలన్నారు. హైదరాబాద్లోని నల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ దశాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు సరోజా వివేక్. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, తెలంగాణ సంస్కృతి సారథి చైర్మన్ వెన్నెలా గద్దర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆడవారిని గౌరవించాలని స్టార్టింగ్ విత్ దర్ మదర్స్ అండ్ సిస్టర్స్, ఇదే కల్చరు వాల్యూ సిస్టమ్తో పెరిగిన ప్రతి పిల్లాడు రేపు సొసైటీలో ఏ అన్యాయం జరుగుతున్నా కూడా తను వెళ్ళి అడ్డుపడేటట్టు ఉంటాడు. సో యూ హ్యావ్ అన్ అమేజింగ్ పవర్ ఇన్ యువర్ హ్యాండ్. తల్లి ఒడే ఫస్ట్ బడి ప్రతి చైల్డ్కి. మేము హౌస్ వైఫ్స్ మేము ఇంట్లోనే ఉండి పని చేస్తాము, మేము బయట పని చేయట్లేదు గ్రూప్ అని ఎప్పుడు అనుకోకండి.
దట్స్ మోర్ దాన్, ఐ కాంట్ ఈవెన్ సే ఈక్వల్ టు అని చెప్పను, దట్ మోర్ దాన్ వర్కింగ్ ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీ. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. జగిత్యాల జిల్లా దరూర్ క్యాంపులో ఇందిరా మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన చేశారు అడ్లూరి. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.